అనంతపురం నగరంలో హిత మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆసుపత్రి 3వ అంతస్తు నుంచి అనుమానాస్పద స్థితిలో కింద పడ్డ ల్యాబ్ టెక్నీషియన్ అశోక్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. 3వ అంతస్తు నుంచి అశోక్ నగ్నంగా కింద పడ్డట్టుగా స్థానికులు అంటున్నారు. తీవ్ర గాయాలతో ఉన్న అశోక్ ఆసుపత్రి యాజమాన్యం చికిత్స ఇచ్చిన పోలీసులకు, కుటుంబ సభ్యులకు వెంటనే సమాచారం ఇవ్వలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆసుపత్రి భవనం నుంచి అశోక్ కింద పడ్డ ఘటనపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అశోక్ ఆత్మహత్యకు ప్రయత్నించాడా, ఎవరైనా అతను తోసేశారా అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇదే ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్న అశోక్ మృతిపై బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు పోలీసులు. ఎందుకు మేము హాస్పిటల్ పంపిస్తాము, మీరు అక్కడ రండి, మీరు ఏం రాయిస్తారు రాసేయండి, దాన్ని బట్టి మీరు సంబంధం లేని విషయాలు మేము హాస్పిటల్ పంపిస్తాము. అక్కడ ఏం చేయాలో మా ప్రొసీజర్ ప్రకారం చేసి లీగల్గా మీకు బాడీని హ్యాండ్ ఓవర్ చేస్తాం. అర్థమైంది? అంతేగాని డబ్బర్ అశోక్ అనే అతని నిన్న ఈవినింగ్ ఈ హాస్పిటల్ నుంచి 3rd ఫ్లోర్లో కిటికీ నుంచి దూకి చనిపోయినాడని ఇప్పుడు హాస్పిటల్కి వచ్చిన తర్వాత తెలిసింది. వాళ్ళ అక్క వాళ్ళు కూడా వచ్చినారు. వాళ్ళతో కంప్లైంట్ తీసుకొని బాడీని ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి పిఎం నిమిత్తం పంపిస్తూ ఉన్నాము. ఆఫ్టర్ పిఎం తర్వాత విచారణలో మిగతా విషయాలు తెలుస్తాయి. విచారణ జరిగిన తర్వాత లీగల్గా అన్ని ఫార్మాలిటీస్ అక్కడ కంప్లీట్ చేసుకున్న తర్వాత పిఎం అయిన తర్వాత బాడీని వాళ్ళకు అప్పగిస్తారు. వాళ్ళ పేరెంట్స్ ఎవరు లేరు. వాళ్ళకు 4 సంతానం. వాళ్ళ తల్లిదండ్రులకు 2 చనిపోయినారంట, 2 ఉన్నారు. ఆ 2లో ఇతను కూడా నిన్న అకస్మాత్తుగా చనిపోవడం జరిగింది. వాళ్ళ అక్క ఉన్నారు. వాళ్ళ అక్కతో కంప్లైంట్ తీసుకొని ఎఫ్ఐఆర్ కడతారు.